నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ఏరియా వచ్చి లొల్ల లాకులండి ఇవి. లొల్ల లాకులు అంటారండి ఇది. ఈ పొలం దగ్గరికి మనం ఫస్ట్ బొబ్బర్లంక దాటిన తర్వాత అండి ఆత్రేయపురం నుంచి వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే మార్గంలో వస్తుందండి. ఈ లొల్ల లాకుల నుంచి 3.5 కిలోమీటర్లో ఈ యొక్క పొలం ఉన్నదండి. ఈ లొల్ల లాకుల నుంచి పొలం దగ్గరికి 15 నిమిషాల్లో వెళ్ళవచ్చునండి మనం. మొత్తం 3.5 కిలోమీటర్లు వస్తుందండి ఈ లాకుల దగ్గర నుంచి పొలం దగ్గరికి. ఆత్రేయపురం మండలం అండి ఇది. ఇది మొత్తం 3 ఎకరముల 70 సెంట్లు అండి ల్యాండ్ పొలం. ఈ యొక్క పొలం ఇళ్ళకి చేర్చి ఉన్నదండి. రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఇల్లు కూడా కట్టుకోవడానికి అనుకూలంగా లేఅవుట్కి కూడా పనికి వచ్చే పొలం అండి ఇది. ఇళ్ళకి చేర్చి ఉంది. ఇప్పుడు మనం చూడబోయే పొలం నాకు 4 రోడ్లు దారులు ఉన్నాయండి. 4 దారులు అంటే 3 వీధులు, ఒక పుంత రోడ్డు ఉందండి ఈ పొలానికి. మొత్తం ఈ యొక్క ల్యాండ్ 3 ఎకరాల 70 సెంట్లు అండి. 2 పంటలు పండుతుందండి. ఇది వరి పొలం అండి. 2 పంటలు కూడా గోదావరి వాటర్తోనే పండుతుందండి. ఫుల్ వాటర్తో ఉంటుందండి ఇక్కడ. నేల అది మంచిది. ఇక్కడ ఈ ఆత్రేయపురం మండలంలో మినిమం 75-80 లక్షల కాడి నుంచి పైకి ఉన్నాయి తప్ప కిందకి లేవండి పొలాలు ఎక్కడా కూడా రేట్లు. ఇప్పుడు మనం చూసే పొలం చాలా బాగుందండి ఇది. మొత్తం ఇళ్ళకి చేర్చి ఉందండి పొలం. ఏరియా కూడా చాలా సూపర్గా ఉందండి. మనం కరెక్ట్గా లొల్ల లాకుల నుంచి ఈ యొక్క పొలానికి పావుగంటలో చేరుకుంటామండి. ఇక్కడ పంటలన్నీ కూడా చాలా బాగా పండుతాయండి ఈ ఏరియా. ఇది ఆత్రేయపురం మండలంలో వస్తుందండి. ఆత్రేయపురం నుంచి వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే మార్గంలో కరెక్ట్గా లొల్లలాకుల నుంచి 3.5 కిలోమీటర్లు వస్తుందండి ఈ యొక్క పొలం ఉన్న ఏరియా. మీకు మొత్తం అంతా వివరంగా చూపిస్తున్నామండి. ఎక్కడ కటింగ్ కానీ స్కిప్ కానీ లేదు. డైరెక్ట్ లైవ్లోనే చూపిస్తున్నామండి. ఇది ల్యాండ్ దగ్గరికి వెళ్తున్నాం మనం. మీకు ల్యాండ్ క్లియర్గా చూపిస్తానండి, మీరు చూడవచ్చు. మనం ల్యాండ్ దగ్గరికి వచ్చేస్తున్నామండి. ఊళ్ళోకి వస్తున్నామండి. ఆల్రెడీ ఊళ్ళోకి ఎంటర్ అయిపోయాం. ఇదే ఊరండి. నార్కేడి మిల్లి పాలెం అంటారండి ఇది. ఈ యొక్క ఊరి పేరు నార్కేడి మిల్లి పాలెం. వచ్చేసామండి మనం. ఇలా లైన్గా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా ఈ పొలానికి వెళ్ళి దారిలేనండి ఈ వీధులు. ఇది ఒక వీధి.
ఇది 3వ వీధి అండి. దాని పక్కన 4 ఒక గుంత రోడ్డు ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా 3వ వీధిలోకి ఎంటర్ అయ్యాం మనం. ఆ చివరి 2 ఉన్నాయి. రైట్ సైడు గుంత రోడ్డు ఇంకా ఫార్మ్ అవ్వలేదు. ఎదురుగుండా కనిపిస్తున్న ల్యాండే మనం చూడబోతున్న ల్యాండ్ అండి. మీకు సరౌండింగ్ అది చూపిస్తున్నాను. ఇవన్నీ ఇళ్ళు అండి. ఈ ఇళ్ళకి చేర్చి ఉన్న ల్యాండేనండి ఇది. ఇదే ల్యాండ్ అండి. కిందకి దిగి వివరంగా చూపిస్తాను మీకు. ఇది పొంత రోడ్ అండి. రైట్ సైడ్ కనిపిస్తున్నది. కొబ్బరి చెట్టు పక్క నుంచి రోడ్డు అండి. ఇది ఒక రోడ్డు అండి, మనం వచ్చిన రోడ్డు. అది కాకుండా బ్యాక్ను ఇంకో 2 రోడ్లు ఉన్నాయి. తర్వాత అలాగే వెళ్తాం మనం. ఇగోండి ఆ మొక్కల దగ్గర నుంచి ఆ మధ్యలో ఉన్న ఆ పంపు షెడ్ దగ్గర నుంచి ఈ కనిపించి కరెంటు పోల్స్ దగ్గర నుంచి ఆ మధ్యలో ఉన్న నుయ్యి లాంటిది కనిపిస్తుంది కదండి, అక్కడ నుంచి ఇలాగ వస్తుందండి. ఈ ప్రక్కకి అవతలేపు వస్తుందండి ఆ చిగురిని. మనం అటు సైడ్ వెళ్తాం. ఈ బిల్డింగ్ ఇది పొంత రోడ్డు అండి. ఈ బిల్డింగ్ దాటిన తర్వాత కరెక్ట్గా అలా వస్తుందన్నమాట అండి. ఇదే మొత్తం 3 ఎకరాల 70 సెంట్లు అండి. ఇదిగోండి అదండి ఈ పొంత రోడ్డు. ఇది దీని దగ్గర నుంచి ఆ గట్టు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. అలాగొచ్చి ఆ కట్వ మొక్కల దగ్గర నుంచి పంపు షెడ్ దగ్గర నుంచి ఆ మధ్యలో ఉన్న ట్యాంక్ దగ్గర నుంచి అలా కట్ అవుతుందండి. ఈ కరెంటు పోల్స్ దగ్గర నుంచి కట్ అవుతుందండి. ఇళ్ళకి చేర్చుందండి. 3 ఎకరాల 70 సెంట్లు అండి ఇది మొత్తం. పొలం రేటు ఇక్కడ ఏ ఏరియాలో అయినా సరే 75 నుంచి 80 లక్షలు జరుగుతుందండి. వీరు అర్జెంటుగా ఇచ్చేస్తున్నారు. 65 లక్షలు చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు కావాల్సిన వారు. మా యొక్క ఫోన్ నెంబర్లు డిస్ప్లే అవుతుంది, డిస్క్రిప్షన్లో ఇచ్చాం, సంప్రదించవచ్చండి. అలాగే చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి. ఇప్పటివరకు చూస్తుండి సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఆల్ నొక్కి వీడియోస్లోకి వెళ్తే మరిన్ని ప్రాపర్టీస్ ఉంటాయండి మీకు. అదిగోండి ఆ కనిపించి హౌస్ పక్క నుంచి మళ్ళీ రోడ్డు ఉందండి. ఆ పక్క నుంచి కూడా రోడ్డు ఉంది. ఇప్పుడు అలా కూడా వెళ్తామండి మనం. ఇది సరౌండింగ్ అండి. మనం ఇప్పుడు 2వ వీధిలో ఉన్నాం. దీని వెనకాల పొంత రోడ్డు కూడా ఉంది, అది ఫార్మ్ చేయలేదు. ఇప్పుడు మనం మళ్ళీ బయటికి వెళ్తున్నామండి. 3 రోడ్లు డైరెక్ట్గా సిమెంట్ రోడ్లే ఉన్నాయండి దీనికి. ఈ పొలం దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ అడ్డంగా బిల్డింగ్ల పక్క నుంచి కూడా ఒక రోడ్డు ఉందండి. లెఫ్ట్కి పొంత రోడ్డు అండి బస్సు దగ్గర. అది ఒకటి. మనం 2వ దాంట్లోకి వెళ్ళాం. ఇది ఒకటండి. ఇది 3వదండి రోడ్డు ఈ యొక్క ల్యాండ్కి. ఇప్పుడు 4వ రోడ్లోకి ఎంటర్ అవుతున్నామండి. 4వ రోడ్డు ఇది. చివరి నుంచి 3 సిమెంట్ రోడ్లు, ఆ చిగురున్న రోడ్డు వచ్చి మామూలు పొంత రోడ్డు అండి. మొత్తం 4 రోడ్లు ఊరికి చేర్చి పొలానికి చేర్చి ఉన్నదండి. రేపు పొద్దున్న ఫ్యూచర్లో కూడా ఈ ఇల్లు కింద లేఅవుట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు కావాలంటే దీన్ని. ఇప్పుడు డైరెక్ట్గా ఇది ల్యాండ్లోకి వెళ్ళిపోద్దండి రోడ్డు మనం చూస్తున్నది. అదే ల్యాండ్ అండి. మీకు కనిపించేదండి అదిగోండి ఆ తొట్టు పక్క నుంచి వస్తుందండి. ఇది వాటర్ తొట్టి పక్కన అదిగోండి కనిపిస్తుంది కదా వాటర్ది. అక్కడి నుంచి అదిగోండి ఇందాక ఆ బిల్డింగ్ దగ్గర మనం చూసాం. అక్కడి నుంచి ఇలాగ నిదానంగా ఆ మధ్యలో ఉన్న వాటర్ తొట్టి దగ్గర నుంచి ఇలా వస్తుందండి ఇక్కడికి. ఈ కనిపిస్తున్న దాని వరకు వస్తుంది. ఈ కరెంటు పోల్ దగ్గర నుంచి ఇలా పక్క వస్తుంది అనమాట అండి. ఇదే ల్యాండ్ అండి.
3 ఎకరాల 70 సెంట్లు అండి. రేటు 65 లక్షలు చెప్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ 75-80 జరుగుతుంది. అర్జెంట్ సేల్ అండి, ఇచ్చేస్తున్నారు. కావాల్సిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, డిస్క్రిప్షన్లో ఇచ్చాం, సంప్రదించండి. చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి. అలాగే మీ యొక్క చుట్టాలు, బంధువులు, స్నేహితులు, చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇళ్ల స్థలములు, పొలములు, అపార్ట్మెంట్ ఫ్లాట్లు కొనుక్కునే వారికి కానీ అలాగే అమ్మేవారికి కానీ మా యొక్క ఛానల్ గురించి తెలియపరచండి. మా యొక్క ఛానల్ని రికమెండ్ చేయండి. ఇదే ఊరండి. ఊరికి చేర్చి కావాలని చాలామంది అడుగుతున్నారు. వారికి తక్కువ ధరలో దొరుకుతుందండి ఈ ల్యాండ్. చూసుకొని తీసుకోవచ్చు. హాయ్, నమస్తే అండి. మాది రామ్ రియల్ ఎస్టేట్ అండ్ మ్యారేజ్ అలయన్సెస్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు కిల్లాడి అచ్యుత శ్రీనివాస్ యాదవ్, జాంపేట యాదవ్ వీధి, అడ్డంజన్ జంక్షన్, రాజమహేంద్రవరం అండి. మీరు ప్రాపర్టీస్ కొనుక్కునేటప్పుడు, అమ్మేటప్పుడు కూడా ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలండి. మధ్యవర్తుల మీద బేస్ అవ్వకుండా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. అలాగే మన యొక్క ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట ఆల్ బెల్ నొక్కండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ వీడియో. మమ సర్వే జన సుఖినో భవంతు, సర్వ జన జలచర వృక్ష పశుపక్షి ఆదులు సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షతి. ఓం శాంతి శాంతి శాంతి. జై హింద్.